హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మొన్న లైవ్లో చెప్పాను కదా, అంతకుముందు లైవ్లో కూడా చెప్పాను, జరీ థ్రెడ్ తెప్పించాను, జరీ థ్రెడ్ పంపించారు. సో వాడమని చెప్పేసి సో యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది అని చెప్పేసి అన్నాను కదా. యాక్చువల్లీ అప్పుడు సిల్వర్ థ్రెడ్ యూస్ చేశానండి, మా కోడలు బ్లౌజ్కే వేసాను అనమాట. అయితే ఆ వీడియో అయితే తీసేసుకున్నాను తప్పితే మిస్ అయిపోయింది. అంటే ఫంక్షన్ ఆడ పిల్లలతో ఉండింది కదా, సో అనుకోకుండా ఆ వీడియో ఎలాగ డిలీట్ అయిపోయింది అది. ఓకేనా. తర్వాత ట్రై చేస్తాను, బ్యాకప్లో ఏమైనా దొరకవచ్చు. సో దొరికితే మటుకు నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. తను వేసుకున్న బ్లౌజ్ పిక్ అయితే మటుకు నేను కంపల్సరీ కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసేసి అప్పుడు వాడిన సిల్వర్ జరీ వాడాను అనమాట, ఇప్పుడైతే గోల్డ్ జరీ వాడాను. సో ఇది వచ్చేసేసి మనకు వాళ్ళు ఆ రోజు చెప్పిన ప్రైస్ 160 రూపీస్ చెప్పారండి. అయితే నేను చెప్పాను, లేదు చాలా మంది తీసుకుంటారు, క్వాలిటీ అయితే మటుకు బాగుంది అని చెప్పేసి అని టోటల్గా కూడా అంతా మాట్లాడేసేస్తే వాళ్ళు 150కి ఇస్తామని చెప్పేసి అన్నారు. 150కి 5000 మీటర్స్ వస్తుంది థ్రెడ్. కంపెనీ వచ్చేసేసి పక్షాల కంపెనీ అంటండి ఇది. సో మనమైతే కొత్తగా వింటున్నాము. సో అయితే క్వాలిటీ వైజ్గా మటుకు సూపర్గా ఉంటుంది. ఇంకా చాలా మందికి ఇంకొక డౌట్ ఏమని చెప్పేసి అంటే కలర్స్ ఉంటాయి అని చెప్పేసి, దీంట్లో అయితే కలర్స్ అయితే లేవంటండి. ఓన్లీ ఎందుకనంటే మేడం అది చాలా చాలా క్వాలిటీ, ఇది కలర్స్ మొత్తం అంతా కూడా తయారు చేయాలని చెప్పేసి అంటే చాలా కష్టం అవుతుంది. కలర్స్ వేసినప్పుడు కొంచెం హార్డ్గా చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి కూడా కలర్స్ అయితే మటుకు దాంట్లో లేవు. అండ్ దెన్ వేరే ఉన్నాయంటండి కలర్స్ అయితే, బట్ అవి మన మిషన్కి అయితే మటుకు వద్దని చెప్పేసి అని చెప్తున్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. మీ మిషన్కి షూట్ అయ్యేటి మటుకు ఓన్లీ సిల్వర్, గోల్డ్, యాంటిక్ గోల్డ్ అంట. యాంటిక్ గోల్డ్ అంటండి. ఈ 3 కలర్స్ ఒకటే ఉంటాయంట అవైలబుల్గా ఎప్పుడైనా సరే. అయితే థ్రెడ్ అయితే మటుకు చాలా చాలా స్మూత్గా ఉందండి. మన సిల్క్ థ్రెడ్ ఇట్లా పట్టుకుంటే కూడా మనకు సిల్క్ థ్రెడ్ ఎలాగా ఉందో అలాగనే ఉంటుంది, సేమ్ యాస్టీస్గా అలాగనే ఉంది. రఫ్నెస్ అయితే మటుకు లేదు. కాబట్టి అంత కాన్ఫిడెంట్ నేను ట్రై చేశాను కూడా. లేదని చెప్పేసేసానంటే నాకు ఇప్పటి వరకు కూడా పికాసో థ్రెడ్ ఇప్పటికీ కూడా ఉందండి. పికాసో థ్రెడ్ గోల్డ్ జరీ పంపించారు, సిల్వర్ గోల్డ్. ఇప్పటి వరకు దానికి కొంచెం నాకు రఫ్ తగిలినా కానీ నేను అస్సలకి ఇంకా ఆ థ్రెడ్ అనేది యూస్ చేయను నేను మిషన్కి. ఇప్పుడు కూడా వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఇప్పటికీ దగ్గరగా ఒక 6 టైమ్స్ 7 టైమ్స్ కాల్ చేసింటారండి వీళ్ళు. లేదు మేడం మీరు వాడండి, మీకు వాడితేనే తెలుస్తుంది, కంపల్సరీ మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అని వాళ్ళు అదే పనిగా పంపించారనమాట. అయినా కానీ ఎందుకో నాకైతే ఫస్ట్ అయితే కాన్ఫిడెంట్ రాలేదు. అయితే థ్రెడ్ చూశాక మటుకు ఓకే, సో చాలా స్మూత్గా ఉంది, ప్రాబ్లం లేదు అని చెప్పేసి అని. అయినా ఇంకా ఉంటుంది కదా, ఎక్కడో చోట చిన్న మైనస్ పాయింట్ అనేది ఒక్క చోట తగిలినా కానీ అది అలాగనే నా మైండ్లో మటుకు అలాగనే ఫిక్స్ అయిపోయింది ఉంటుంది. సో మళ్ళీ మెకానిక్ వచ్చినాడు కదా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ కూడా, నా మిషన్ది కొంచెం ట్రబుల్ ఉంటే కింద పిలిపించానని చెప్పేసి అని అతనికి చూపించాను. సో అతను కూడా చెప్పినండేది ఒకటే, మేడం ఎంత స్మూత్గా ఉన్నా, ఎంత మీకు సిల్క్డ్ ఉన్నా కానీ కంపల్సరీ మెటల్ అనేది కొద్దిగా యూస్ చేసింటారు, కాబట్టి అవుట్లైన్ల వరకే యూస్ చేసుకోండి. అది ఫ్యూచర్కి మీ మిషన్కి ప్రాబ్లం ఉండదు, అవుట్లైన్ల వరకు యూస్ చేసుకుంటుంది. అంటే అవుట్లైన్లకు మళ్ళీ ఫిల్లింగ్కి ఏం తేడా అండి, నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటే అతను క్లియర్గా చెప్పాడనమాట. మేడం అవుట్లైన్లకు యూస్ చేస్తున్నప్పుడు మీకు మిషన్ అనేది ఎక్కువసేపు ఉండదు, ఓకేనా. టైం అనేది చాలా తక్కువలో ఉంటుంది. మేబీ ఎంత హెవీ డిజైన్ తీసుకున్నా కానీ మనకు 30 మినిట్స్లో అయిపోతుంది అవుట్లైన్. అదే ఫిల్లింగ్ అని చెప్పేసి అన్నప్పటికీ చాలా సేపటిగా ఉంటుంది. సో అలా రన్ అవుతూ ఉన్నప్పుడు కూడా మనకు ఒక్కోసారి ఇప్పుడు నార్మల్గా సిల్క్ థ్రెడ్స్ పెట్టినప్పుడైనా సరే కొన్ని క్లాతులకు ఏమవుతుంది, క్లాత్ అంతా కూడా కిందకి దిగిపేసేసి కిందకి మొత్తం అంతా కూడా టోటల్గా కూడా ముద్ద మాదిరి మనకు ఏమంటారు థ్రెడ్ అనేది క్లాట్గా వచ్చేసేస్తుంది అనమాట. సో ముద్దగా అవుతుంది వర్క్ వేసేటప్పుడు, క్లాత్ అంతా కూడా కిందకు దిగేసేసి. సో అలా ఉన్నప్పుడు మేబీ ఎప్పుడన్నా కానీ అలాగ స్ట్రక్ అవుతూ వచ్చింది అనుకోండి, మీకు ఇట్లాంటి ముద్ద అంతా కూడా పొయ్యేసేసి మీకు కింద సెన్సార్లో అని చెప్పేసి అని, ఇది ఎంత ఫోల్డ్ చేసి కూడా ఫోల్డ్ అవుతుందండి అసలుకి, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అసలుకి. సో ఇట్లా పొయ్యేసేసి కూడా మొత్తం అంతా కూడా కింద సెన్సార్స్లో ఇరుక్కుంటుంది మేడం. మీకు సిల్క్ థ్రెడ్స్లో అయితే గిన మీకు రన్ అవుతున్నప్పుడు కూడా వచ్చేసేస్తుంది, కానీ ఈ జెరీ థ్రెడ్ అలాగా రాదు.
సో, కాబట్టి ఇదే కాదు ఎంత స్మూత్ తీసుకున్నా గానీ కంపల్సరీ కొంచెమన్నా మెటల్ అయితే ఉంటుంది దాంట్లో. కాబట్టి ఫిల్లింగ్‌కయితే మటుకు చెయ్యొద్దండి. అది సేఫ్ పొజిషన్ అంతవరకే. మీకు చేస్తాను ఇంగ కాదు కూడదు అని చెప్పేసేసనంటే అది మీ ఇష్టం అని చెప్పేసేసన్నాడు. బట్ నేను కూడా రిస్క్ చేయదలుచుకోలేదు. ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే ఫిల్లింగ్ కంటే గూడా ఔట్‌లైన్‌కి లుక్ అనేది బాగొస్తుందండి. నిజంగా చెప్తా ఉన్నాను. మొత్తం టోటల్‌గా గూడా మనకు యాజ్ టీజ్‌గా ఇంక మగ్గం వర్క్ ఫినిషింగ్ వస్తుందనుకోండి మొత్తం గూడా. ఇంక దాంట్లోకొచ్చేసేసి మనము ఈ బీడ్స్, కుందన్స్ ఇవంతా గూడా చేసినామని జెప్పేసేసనంటే చాలు. ఇంగ లుక్ అనేదే మారిపోతుంది. మొత్తం టోటల్‌గా ఫిల్లింగ్ చేసేసి మనం మిషన్స్ ట్రబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో, వాళ్ళు గూడా చెప్పిండిండేది అదే. ఒకవేళ కాదు కూడదు యూజ్ చేస్తామనంటే గూడా అది మన చాయిస్ అని జెప్పేసేసన్నారు. బట్ నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. సో, మీరు రిస్క్ చేస్తానని జెప్పేసేసనంటే ఆ తర్వాత మీ ఇష్టము. ఔట్‌లైన్‌ల వరకైతే మటుకు ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. చాలా బాగుంది. వాళ్ళు చెప్పినుండే రీజన్ అయితే అదే. ఎప్పుడైతే మనకి ఇట్లా క్లాత్ స్ట్రక్ అయితూ వస్తూ ఉందో, వాళ్ళు సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు గూడా మీరు సర్వీసింగ్ చేపిచ్చుంటే గూడా ఆ విషయం తెలుస్తది ఆల్రెడీ గూడా. లోపలనేది చిన్న చిన్న థ్రెడ్స్ అనేటివొస్తాయి. ఓకేనా? క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తే గిన మనము లోపల చిన్న చిన్న థ్రెడ్స్, ఆ థ్రెడ్స్ అంతా గూడా పొయ్యేసేసి ఆ సెన్సార్ పార్ట్స్‌కి గిన అతుక్కున్నాయి అని చెప్పేసేసనంటే మీకు సెన్సార్స్ దెబ్బతింటాయి. సో, ఎంత సేపున్నా గానీ పై సైడ్ సెన్సార్సే ఇంతవరకు అనుకున్నాము. అలా కాదు. కింద గూడా టోటల్‌గా గూడా 3 మోటార్స్ ఉంటాయంట. నిజంగా తెల్లండి. వాళ్ళు చెప్పినుండేదే. నేను జూసినుండేది ఇప్పుడు సైడ్ మోటార్ ఒక్కటే జూసాను నేను. ఇంగ మిగతావి నేను చూడలేదు. ఇప్పుడు అది ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి అది చూసాను. అది మెయిన్ మోటార్ అంట. ఆహ్, అట్లా సెన్సార్స్ అనేటివి ఆ మోటార్‌లకు ఉంటాయంట. సో, ఎప్పుడైనా సరే నీకు ఆ సెన్సార్స్ పోయినప్పుడే మిషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో, కాబట్టి ఆ సెన్సార్స్ పోకోకోకుండా మీరు ఎంత వరకు రన్ చేసుకున్నా గానీ, ఏమైనా గానీ ఏమి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటి ఏమనంటే నేను యూజ్ చేసినప్పుడైతే మటుకు దీంట్లో బాగా నాకు గూడా నచ్చిందేంటిదేమంటే, ఈ థ్రెడ్ అనేది మామూలుగానే మనకు నార్మల్ సిల్క్ థ్రెడ్ అయినా సరే, ఫ్రీగా రాకోకుంటే గిన మనకు థ్రెడ్ అనేది కట్ అవుతుంది గదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇది గూడా అంతే. ఎంతసేపున్నా దీనికి ఫ్రీగా వచ్చేటట్లుగా కరెక్ట్ పొజిషన్‌లో థ్రెడ్ అనేది పెట్టినాము అని జెప్పేసేసనంటే, థ్రెడ్ అయితే కట్ అవ్వలేదు. ఓకేనా? అది గూడా రన్నింగ్ వీడియో అలాగనే పెట్టేసేసాను. సో, వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు చూడండి. ఒకసారి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎంతవరకు థ్రెడ్ కట్ అవ్వలేదని జెప్పేసేసనేది అర్థమవుతుంది. సో, టోటల్‌గా ఫ్రంట్ పార్ట్‌కి ఔట్‌లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు గూడా వీడియో పెట్టాను. టోటల్‌గా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయినుండేది వీడియో పెట్టినాను. ఓకేనా? సో, ఆ వీడియో అయితే చూడండి. మీకొక ఐడియా అనేది వస్తుంది. సరేనా? ఇదొచ్చేసేసి కాస్ట్ వచ్చేసేసి చెప్పాను గదా! 160 రూపీస్ అన్నారు. బట్ నేను మాట్లాడేసేసి టోటల్‌గా గూడా లేదండి చాలా మందయితే అడుగుతా ఉన్నారు గదా! 160 రూపీస్ అయితే మటుకు వద్దు అని చెప్పేసేసని చెప్పాను. అప్పుడు వాళ్ళు మళ్ళా గూడా మనకు 10 రూపీస్ అనేది లెస్ చేశారు. ఇప్పుడు 150కే మనకు థ్రెడ్ అయితే వస్తుంది. అలా 150 రూపీస్‌కి 5000 మీటర్స్ వస్తుంది. సో, ఇది అండి. ఈ థ్రెడ్ డీటెయిల్స్ అయితే. మరి వీడియో అయితే చూసేద్దాము. బ్లౌజ్‌దయితే చూసేసేయండి. వీడియోలోకెళ్ళిపోయే ముందుగా మటుకు ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోలెడన్ని వీడియోస్ వస్తాయి మీకు. ఓకేనా? ఎప్పటికప్పుడు అప్డేటింగ్‌గా కొత్త కొత్తవి చేయడానికే నేను కంపల్సరీ ట్రై చేస్తాను. సో, ఉంటాయి కూడా డెఫినెట్‌గా. కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనక నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ముందైతే వీడియో చూసేసి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
చూస్తున్నారు కదండీ! మనకు థ్రెడ్ అయితే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్‌గా కంటిన్యూగా అలాగే పెట్టానండి. జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఒకటే పెట్టాను. ఎందుకనంటే మరీ లెంత్ అనేది ఎక్కువైపోతుంది కదా! సో, ఫాస్ట్ ఫార్వర్డ్ ఒకటే పెట్టాను. ఎక్కడ కూడా ఎడిటింగ్ చేసినుండేది కాదు. సో, టోటల్‌గా కూడా ఈ అవుట్‌లైన్ అయిపోయేంత వరకు కూడా మనకు థ్రెడ్ అయితే కట్ అవ్వలేదనమాట. సో, చెప్పాను కదా! థ్రెడ్ ఒకటి మనకు ఫ్రీగా రావాలి అంతవరకే. అదొక్కటే సెట్ చేయండి చాలు. ఇంక ఏ ప్రాబ్లమ్ కూడా మనకు థ్రెడ్‌లో అయితే మటుకు ఏది లేదు. సో, కాన్ఫిడెంట్‌గా యూజ్ చేసుకోండి. ఓకేనా? అండ్ దెన్ మళ్ళా కూడా చెప్తున్నానండి. నాకు మెకానిక్ చెప్పినిందేదైతే మటుకు ఫిల్లింగ్ ఎంతైతే చేయికోకుంటే అంత బెటర్ మేడం అని చెప్పేసేసనన్నాడు. సో, అదే విషయమే నేను మళ్ళా కూడా చెప్తున్నాను. ఓకేనా? సో, మనకు ఎవరిదైనా గానీ మిషనే కదండీ! నా మిషన్ అయినా సరే, మీ మిషన్ అయినా సరే ఎవ్వరికైతే మటుకు ఊరికే రావు గదా! అంతంత డబ్బులు వేసి కొన్నాం కాబట్టి, సో, కొద్దిగా కేర్ తీసుకుంటే తప్పేం లేదు. సో, థ్రెడ్ ఇక్కడ చూడండి. నేను ఇలాగ బ్యాక్ సైడ్ పెట్టేసేసాను. సో, బ్యాక్ సైడ్ పెట్టేసేసి మనకు అక్కడ ఏది గూడా మనకు స్టాండు అట్లా ఏం లేదండి. స్టాండ్ ఉంటే గిన ఒకవేళ స్టాండ్ వాడుకోండి. సో, అలా లేనప్పుడు ఇలాంటి హ్యాంగ్ అయితే గిన మనకు దొరుకుతుంది గదా! హుక్ అనేది బయట. సో, అది వచ్చేసేసి గోడకైనా సరే మీకు ఇట్లా ఏమైనా ఉంటే కిటికీకైనా సరే, సెల్ఫ్‌కైనా సరే ఎక్కడో ఒక చోట పెట్టేసేసేయండి. సో, చూస్తున్నారు గదా! సో, అలా కంటిన్యూగా వచ్చిందంటే థ్రెడ్ ఎప్పుడైనా సరే ఫ్రీగా వచ్చింది అని చెప్పేసేసానంటే గూడా మీకు చాలా బాగుంటుందనమాట. వర్క్ థ్రెడ్ అనేది తెగదు. ఇంకొకటి ఏమని చెప్పేసానంటే మెకానిక్ చెప్పినదేదైతే ఒకవేళ మీకు ఓపిక ఉంది అని చెప్పేసేసానంటే కంప్లీట్‌గా గూడా థ్రెడ్ అనేది ఒక రీల్‌కి చుట్టేసేసుకోండి మేడం. మామూలు సన్న రీల్‌కి చుట్టేసేసుకొని వాడుకోండి. కావాలంటే అలాగైనా వాడుకోవచ్చు అని చెప్పేసేసి అన్నాడనమాట. సో, ఫైనల్‌గా బ్లౌజ్ అయితే మటుకు కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్. సో, హ్యాండ్స్ ఇది. సో, హ్యాండ్స్ వచ్చేసేసి ఎల్బో హ్యాండ్స్ టోటల్‌గా కూడా కంప్లీట్‌గా వాడాను చూడండి. అవుట్‌లైన్ మొత్తం అంతా కూడా జెర్రీ థ్రెడ్డే. చూసినారు కదా! సో, మనకు ఇక్కడ వచ్చేసేసి ఎగ్జాక్ట్‌గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇందాక ప్రకారము చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చింది. ఓకేనా? ఈ సో, ఫ్రంట్ పార్ట్ కూడా కార్నర్‌కి కరెక్ట్ వచ్చేసేసింది. మెజర్‌మెంట్స్ ప్రకారం ఇప్పుడు అని కటింగ్ చెప్పేసేసి అనేది అది చేసేసుకొని నేను వేరే నెక్స్ట్ వాళ్ళు స్టిచ్ వీడియో చేసినా అప్లోడ్ గానీ మనకు చేస్తాను. బ్లౌజ్‌లో సో, ఇప్పుడైతే వీడియో ప్రాబ్లమ్ లెంత్ అనేది అనేది ఉండదనమాట. ఎక్కువైపోతుంది ఓకేనా? కదా! అందుకోసం అని చెప్పేసేసని దీంట్లో అయితే యాడ్ చేయడం లేదు. సో, మెకానిక్‌కి నేను థ్రెడ్ చూపిచ్చేసేసి మెకానిక్ వాడమనిండేది ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, ఇదొచ్చేసేసి మోటర్ అండి. చెప్పాను గదా! ఆ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్న పార్ట్ అంటండి సెన్సార్స్ అనేటివి. సో, అక్కడ ఏదన్నా గానీ చిన్న మిస్టేక్ జరిగినా గానీ ఆ సెన్సార్స్ పనిచేయకపోతే మటుకు మిషన్ అయితే రన్ అవ్వదంట. సో, నాకైతే కంప్లీట్‌గా సెన్సార్స్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసేసని ఎర్రర్ వచ్చేసేసింది కంప్లీట్‌గా. వర్క్ అనేది జరగలేదు. సో, ఆ తర్వాత మొత్తం అంతా గూడా కంప్లీట్ అయిపోయినాక నేను థ్రెడ్స్ అయితే అడిగాను. సో, దగ్గరగా నాకు 3 అవర్స్ పట్టింది మిషన్ సెట్ కావడానికి గూడా. టోటల్‌గా అంత సేపు సతాయిచ్చిందనమాట మోటార్ ఫిక్స్ చేసినాక గూడా. సో, ఇంగప్పుడు నేను జెర్రీ థ్రెడ్ అనేది అడిగాను. సో, ఒకసారి కాన్ఫిడెంట్‌గా మనం అడిగేసేసి తీసుకుంటే గిన సరిపోతుంది గదా! అని చెప్పేసేసని. సో, డిస్టర్బెన్స్ అయితే మటుకు టోటల్‌గా గూడా డిస్టర్బెన్స్ అనేది చాలా హెవీగా ఉంది. అండ్ దెన్ ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే వాళ్ళు కొంచెము వీడియోలో కనిపించడానికి గూడా వద్దు మేడం అని చెప్పేసేసన్నారు. అందుకోసమని కంప్లీట్‌గా మాట్లాడిండేదైతే మటుకు అప్‌లోడ్ చేయొద్దండి మేడం మళ్ళా గూడా అని చెప్పేసని చెప్పాడనమాట. అంటే వాళ్ళకు కంపెనీ నుంచి ఇష్యూస్ వస్తాయంట. మీరు ఇట్లా థ్రెడ్స్ గూడా చేస్తున్నారా? అంతా ఇవి సరిపోవడం లేదా మీకు అని చెప్పేసని అలాగా రిక్వెస్ట్ చేసుకున్నాడు. సో, అందుకోసమని నేనైతే ఫుల్ వీడియో అప్‌లోడ్ చేయడం లేదు. జస్ట్ ఇదొకటి చూపించినుండేది అప్‌లోడ్ చేస్తా ఉన్నాను. నేను ఇంగో థ్రెడ్ వచ్చేసేసి ఇలా అది చూపిస్తుంది కదండీ! ఇదొచ్చేసేసి మనకిప్పుడు పక్షాల కంపెనీ ఇది. తర్వాత వచ్చేసేసి ఇంకో జెర్రీ థ్రెడ్ అంటే మనకు ఒకసారి 2 చూపిద్దాము. దాన్ని బట్టి కూడా మనకింకా డిఫరెంట్ అనేది చెప్తాడు గదా! అని చెప్పేసని ఇంగ దాన్నయితే గిన అసలకి చూపించొద్దని చెప్పేసేసి అన్నాడు డైరెక్ట్‌గా. మేడం ఆ థ్రెడ్ అనేది పక్కన పెట్టేసేసేయండి. అసలకి మిషన్‌కి దగ్గరలో గూడా పెట్టొద్దండి. ఒకవేళ పొరపాటున ఇగ్గుపోయింది అని చెప్పేసేసానంటే గూడా మిషన్‌కి ప్రాబ్లమ్ అవుతుంది మీకు అని చెప్పేసని చెప్పాడనమాట. అదైతే మటుకింకా చాలా క్లియర్‌గా చెప్పేసేసాడు. అదైతే గిన కనీసం మిషన్‌కి గూడా దగ్గర పెట్టండి. లావు థ్రెడ్ అండి. నేను చూపిస్తాను చూడండి. ఇది అనమాట. సో, ఈ లావు థ్రెడ్ వచ్చేసేసి అసలకి దగ్గరకి గూడా పెట్టొద్దండి. మిషన్ ఇగ్గుకొని లోపలికి ఇగ్గుపోయిందంటే గూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా హార్డ్‌గా ఉంది అండి అసలు టోటల్‌గా గూడా. సో, అందుకోసం అని జెప్పేసని ఇవి గూడా నేను వాడాను కాబట్టే మళ్ళా గూడా చెప్తున్నాను. దెన్ అవుట్‌లైన్‌లోకొక్కటే వాడమని చెప్పాడు. సో, క్లియర్‌గా అయితే చెప్తా ఉన్నాను నేను.